టీడీపీ అనంతపురం ఎమ్మెల్యే, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ గారిని చాలా అసహ్యంగా తిట్టారు. దాంతోపాటు ఆయన తిట్టిన ఆ ఆడియో బయటకు వచ్చిన తర్వాత కాల్ రికార్డు ఆయన మీ ప్రముఖ ఛానల్స్ ముందుకు వచ్చి నేను అనలేదు, ఏదైతే బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు మేమందరం ఒక ఫ్యామిలీ, ఎవరో నా వాయిస్ని ఆ విధంగా చేశారు అని చెప్పడం ఇంతకుముందే ఒక 10-2 మినిట్స్ ముందు ఆయన లైవ్లోకి వచ్చి చెప్పారు. ఆయన కానీ నేను క్షమాపణలు చెప్పాను నేను ఈ విధంగా మాట్లాడినందుకంటే ఆయన మాట్లాడలేదు, ప్లస్ సమాషలు చెప్పాడంట. ఆయన చూడండి ఆయన ఎంత అసహ్యంగా మాట్లాడారో జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఒక్కసారి విందాం. పర్మిషన్ లేదు కదా, ఎంతసేపు ఇస్తావు నువ్వు? నేనే నాకు సంబంధం లేదు. సరే చూడి మామూలు సినిమా పోయేవాళ్ళు. ఆడదు సినిమా ఆడదు సినిమా ఆడదు నేను సినిమా ఆడదు ఇప్పుడు, ఓకేనా? బుక్క బకెట్ లంచ్ కొడుకు లోకేష్ గురించి మాట్లాడతాడా? సార్ గురించి మాట్లాడతాడు. బుక్క బకెట్ లంచ్ కొడుకోడు. సినిమా ఆడదు ఆడదు సినిమా, ఓకేనా? ఆడు సినిమా మనమే చేస్తున్నాం, ఆడకపోతాడు ఆడదు. నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? మనమేం దాంట్లో ఏం లేదు, మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను చెప్తాను, నాకు ఇల్లనా? ఆడదు ఆడదు సినిమా ఆడదు. కుక్క బకీర్ లంచ కొడుకు సార్ గురించి మాట్లాడతాడా? చెప్పు, సినిమా ఆడదు అని చెప్పి చెప్పు. ఆడదు, గాడ్ ప్రామిస్. పంపిస్తున్నా. మనకెందుకేంది? లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటావా ఏంది? మనకేంది ఏంది? చూడండి, ఇక్కడ లోకేష్ గురించి మాట్లాడుతూ ఒప్పుకుంటామన్నారు. నాకు తెలిసి నా ఫ్రెండ్ సర్కిల్లో చాలా మందిలో కూడా సరే కేవలం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీకి ఓటుకి వేస్తున్నారు. నేను ఒకనొక సందర్భంలో అడిగినా సరే, ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ని ఏమైనా అడిగితే లోకేష్ గారిని చూసి మేము ఓటు వేయము అనేసి కూడా నా సర్కిల్లో వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఎన్టీఆర్ గారిని జూనియర్ ఎన్టీఆర్ కలపెట్టడం ఎంతవరకు కరెక్టో ఆలోచించాల్సిన విషయం ఉంది.